మీరు బహుగా ఫలించాలని ఆశ కలిగి ఉన్నట్లయితే నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 15:5 మీరు దేవుని యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని యందు అంటే యేసుక్రీస్తు ప్రభువుందు నిలిచి ఉండటం అంటే ఆయన మాటల ప్రకారం జీవించటం, ఆయన ఏదైతే చెప్పారో ఏదైతే ఆజ్ఞాపించారో ఆ మాటల ప్రకారం మనం జీవించటం. మాటలు వినటం మాత్రమే కాదు, ఆ మాటల ప్రకారం మనము జీవించాలి. చూడండి, ఒక మెడిసిన్ మనం కొనుక్కున్నాం, దాన్ని మనం ఒంట్లోకి ఎప్పుడైతే అప్లై చేస్తామో మనకి హీలింగ్ వస్తుంది. మందు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా హీలింగ్ రాదు. దేవుని మాట వినాలి, దేవునిలో నిలిచి ఉండాలి. ఆయన ఏదైతే మాట ఏదైతే ఆజ్ఞ మనకు వేశాడో ఆజ్ఞ ప్రకారం జీవించినప్పుడు మనం బహుగా ఫలిస్తాం. ఈరోజు నువ్వు ఆర్థికంగా ఫలించాలనుకుంటే ప్రభు మీద నిలిచి ఉండాలి, ఆయన మాటలకు విధేయత చూపించాలి. పేతురు తన జీవితంలో ప్రభు యందు నిలిచి ఉండటం ప్రారంభించాడు, తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోబు అనేటువంటి భక్తుడు తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే తను దేవునిలో నిలిచి ఉన్నాడు. అందుని బిడ్డ రెండంతల దీవెన పొందుకున్నాడు. దేవుడు నిన్ను కూడా ఫలింప చేస్తాడు. నీ మనోభిష్టాన్ని దేవుడు సఫలం చేస్తాడు. నీ యత్నములు దేవుడు సఫలం చేస్తాడు. ఒకవేళ ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటే కనుక క్రింద ఆమెన్ అని టైప్ చేయండి. మీరు గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని పొందుకుంటారు.